మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ షేక్, ఆర్గనైజేషన్ సెక్రటరీ సత్యం, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ తాటికొండ వెంకటేశం, మెదక్ జిల్లా అధ్యక్షులు మధుసూదనాచారి, మెదక్ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ప్రవీణ, నర్సాపూర్ ఇన్ఛార్జి నారా చెరువు నరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు జగ్గం ముకుందం, మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షులు కల్లూరు సంజీవయ్య, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెం గణేష్ కుమార్, మెదక్ జిల్లా కోశాధికారి బోయిన్ సత్యనారాయణ, మండల అధ్యక్షుడు లక్ష్మణ్ రాజు, అనంత్ గౌడ్, లింగాగౌడ్, పాపన్నపేట అధ్యక్షుడు మొదటి కృష్ణ ఆందోళన నియోజకవర్గం అధ్యక్షుడు బి రాజు, యూనియన్ సభ్యులు సద్దాం హుస్సేన్, సంగమేశ్వర్, శ్రీధర్ గౌడ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ కొద్దిమంది రావచ్చు, కానీ మెసేజ్ పోతే చాలా బాగుంటుంది. ఇద్దరు ముగ్గురు వచ్చిన 100 మంది వచ్చిన మెసేజ్ పోతే బాగుంటుంది. 10 మంది వచ్చిన చాలా సంతోషంగా కాదు, కానీ ఇక్కడ బాగా వచ్చి చాలా ఉన్నాయి. దాని నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన యొక్క లోగా చూసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్, అలానే భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, అలానే రామమోహన్ చంద్రశేఖర్ గారు. వారు ఎవరంటే ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ తెలుసు, రాజ్యాంగం రక్షించింది వారే. అలానే భారత పివి నరసింహారావు మాజీ ప్రధాని భారత తెలుసు. వారేంటంటే రాజ్యాంగాన్ని సంరక్షించిన వారైతే ఆర్థిక సంస్కరణ భూ సంస్కరణ వచ్చి గొప్ప పరిపాలన చేసి భారతదేశ పివి నరసింహారావు గారు వారి భారత అవార్డు లేదు కూడా. సో అలాంటి రామమోహన్ చంద్రశేఖర్ గారు ఫస్ట్ మన జర్నలిజం కుటుంబానికి పితామహుడు. వారికి జన్మ ఎక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగింది. వారికి మోడర్న్ రివ్యూ మ్యూజిక్ పబ్లికేషన్స్ అని చెప్పి మన 1947లో స్వాతంత్ర రానికి కూడా వాళ్ళు ఎంతో కరెక్ట్ పెట్టిపెడతారు. సో వారికి కూడా వాడుకోవడం, నడుకోవడం, ఆవిష్కరించుకోవడం నిజంగా కూడా ఏ యూనియన్లో ఎందుకంటే అసలు జర్నలిస్టు మూలకాలకు ఎవరు, ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, పివి నరసింహారావు గారికి, ఇందిరాగాంధీ ఎవరెవరో స్టాచ్యూ పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరి గురించి రాసిన ఒప్పుకోవడం ఆయన మనమే జర్నలిస్టు ఉండి ఆయన అర్చి పాలించి గత 1 సంవత్సరం కింద 3 లక్షలు ఆయన కూడా ఆలోచించింది. ఆ తర్వాత ఈ నాగరాజు క్లబ్లో పుస్తకంలో కూడా ఎక్కడికి పోయడం కోడిపల్లిలో వారి పేరులో పుస్తకంలో. సో వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి లోగోల వారికి జరిగింది వాళ్ళకి ఫోటో. ముఖ్యంగా టీవైజేఎఫ్ అనేది మన జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం చేయకుండా మనమే ఎలా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పరిష్కరించారు. ఈ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఒక సమస్య ప్రతి ఒక్క ముఖ్యంగా జర్నలిస్ట్ అనేవాడు ఈ రోజుల్లో ఆల్ లుకింగ్ లైక్ బెగ్గర్స్. సో ఆ బెగ్గర్స్ ను ట్రిగ్గర్ లాగా చేయాలని టీవైజేఎఫ్ ఇందులో ట్రిగ్గర్ లాగా ఉండాలి. మన జర్నలిస్ట్ ట్రిగ్గర్ లాగా ఎప్పుడు ఉంటాడు? మీరు అంటారు నాకు అగ్నేషన్ లేదు, ఒక చిన్న పేపర్ మీడియా పత్రిక రాస్తున్నాను, ఒక విలేకరుని మాట్లాడతారు. ఎవరు ఒక పని ఏంటి? విలేకరు అనేవాడు నికాసిన జర్నలిజం ఉంటే ఎవరైనా చిన్న పత్రిక కావచ్చు, పెద్ద పత్రిక కావచ్చు. ఎందుకంటే అసలు చూడండి, కలం దళం దళం కలం ఏమైపోయింది? వేలం పోవద్దు. దళం ఏమైంది? అమ్ముడు పోవద్దు. గలం ఏమైంది? ముగ్గపోవద్దు. ఎప్పుడైనా కలం వెళ్ళబోవద్దు, గలం అమ్ముడు పోవద్దు, గలం ముగ్గపోవద్దు, గలం అమ్ముడు పోవద్దు. ఇవైనా అనుకోండి అసలు జర్నలిజానికి వాల్యూ లేదు. ఎథిక్స్. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు గుజరాత్ తీసుకోండి, ఏ స్టేట్లో తీసుకోండి, అక్రిడేషన్స్ అనేవి 3000 కన్నా ఎక్కువ ప్రాణం సంవత్సరానికి 3000 అక్రిడేషన్ ఇచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 ఇచ్చి కూర్చుంది. ఆ 18,000 అక్రిడేషన్స్ వల్ల ఏమైంది? ఇంతమంది ప్రాబ్లమ్స్ నాకు దానికి ఎందుకంటే కొన్ని 70,000, 40,000, 20,000 కూడా అనుకున్నాం. బికాస్ డబుల్ బెడ్రూమ్లు స్థలాలు అంటారా, అందులో అసలు జర్నలిస్ట్ సముదాయంలో కూడా అప్లికేషన్ అందింది. ఆటోలో కావచ్చు, ఛాయ్ కొట్టులో కావచ్చు, ఎవరికి కావచ్చు, అలా కూడా ఎవరు తెలిసి
మీ అందరికీ ఎక్స్ట్రా అప్లికేషన్ అప్లికేషన్ మండల వైజ్గా మండలానికి కాన్స్టిట్యూన్స్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేపర్ పెట్టడానికి నేనే అనుకోలేదు అప్లికేషన్ ఇంకోటి అప్లికేషన్ కన్నా పవర్ఫుల్ ఆడండి. ఇప్పుడు చూడండి రేటింగ్ చూడండి డైలీ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో TV9, TV5 మెయిన్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఉన్నారా? ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏమని ఎందుకు దెబ్బతిన్నాయి? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయింది. అలానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్స్ మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ అందరూ పనిచేసిన మీకు ఒప్పుకోవడం అనుకుంది. ఇంకా అవి కూడా టీఆర్పీ రేటింగ్ మొత్తం తగ్గిపోయాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. చూడండి ఏది లేని పీడిఎఫ్తో స్టార్ట్ అయిన దిశ ఈరోజు నెంబర్ కూడా ఎందుకు? నిజమైన నిఖాసిన జర్నలిజం పరిస్థితి కాబట్టి అయితే ఆ విధంగా మనం కూడా బతికబెట్టి మన యువతలను బతికబెట్టి దాంట్లో మనమే ఉండి నిజమైన నిఖాసిన జర్నలిజం ఇంతమంది చాలా చెప్పినట్టు మొదటి నుంచి చెప్తారు. మీ దగ్గర ఎవరైనా సాక్ష్యం ఉంటే తప్పకుండా రాయండి, బహిరంగంగా మాట్లాడండి. ఇంకోటి కొన్ని విషయాల మీద ఈ రోజు ఏమవుతుంది, మనం ఏం చేయాలి జర్నలిస్ట్ యాక్టివిటీస్ అంటే కుక్కలు వీధి కుక్కలు సైడ్గా చేస్తుంది. చిన్నపిల్లలు మనం ఎంతమంది చనిపోతున్నారు అక్కడ జరగకుండా ప్రభుత్వ దృష్టికి ఇమీడియట్గా తీసుకుపోవాలి. ప్లస్ మాన్యువల్స్ ఎక్కడ ఉన్నాయి అవి తీసుకున్నా కూడా మన ఫోటోలు తీసేసి మన వార్తలు రాసి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. ఇటువంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడ మన ప్రభుత్వం